నా ఆగ్రహమును చల్లార్చితివి. నీకేమీ కావలేనో కోరుకును. ఆ మహాశయుడు అంధత్వంలో తెలియక చేసిన అపరాధాన్ని క్షమించి ఆయనకు నేత్రదానం చేయగోరుతున్నాను. అటులనే కానిమ్ము. ధన్యోస్మి అశ్వరాజా, నమో నమః. గాన కళాశేఖర, నీ కోరిక నిస్వార్థమైనది. అందుకు సంతోషించి నీకును ఒక వరము ప్రసాదించుచున్నాను. మార్గము సుగమము కాక ఎచ్చటున్నదో తెలియని స్థలమునకు ఎప్పుడైనాను నీవు పోవలెనన్నా నన్ను ధ్యానించుము. నీవు కోరుకున్న స్థలమునకు తీసుకుపోగలను. మహాప్రసాదం. బాబు, నీవెవరివో కానీ నిన్ను చూస్తూ ఉంటే చెప్పలేని అనుభూతి కలుగుతోంది. నీవు సామాన్యుడు కావు. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? అమ్మయ్యా, ఇప్పటికి మీ ఆకలి తీరింది, మా రుణము తీరింది. అవునవును సాహసి, నువ్వు మాకు చేసిన ఉపకారానికి నీకేదైనా సహాయం చెయ్యాలి. నాకు కావలసింది ఒకటే, నా ప్రేయసిని ఆ మాంత్రికుడి క్షుద్రశక్తి నుంచి రక్షించుకోవాలి. ఓస్ అదా. చూడు సాహసి, ఈ ఎడారి దాటి తూర్పు దిక్కుగా వెళ్ళగా వెళ్ళగా యక్షిణీ లోకం అని ఒక లోకం వస్తుంది. ఆ లోకంలో మహాశక్తి గల శతరత్నమణిహారం ఒకటుంది. నువ్వా హారం సంపాదించి రాకుమారి మెళ్ళో వేశావు. ఆ మాంత్రికుని శక్తులు దాని ముందు పని చెయ్యవు. ఇక జయమే జయము నీకు. సెలవే సెలవు మాకు. ట్రింగ్ ట్రింగ్. నాయనా, ఇక బయలుదేరు. విజయంతో తిరిగిరా. మహారాజా, మీరు? నాకెవరున్నారు? నా దారిని చూసుకుంటాను. మహారాజా, ఇక గతాన్ని గురించి బాధపడకండి. మీరు ఒంటరిగా ఈ ఎడారిలో ఉండడం క్షేమం కాదు. మాది కోటాల కోన. దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి. మా తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారు. బాబు, నిన్ను కన్న తల్లిదండ్రులు పుణ్యాత్మలు. ఆకాశంలో చంద్రుడిని దినదిన వృద్ధి చూస్తుంటే మానసిక ఆవేదన అధికమవుతోంది. యాజులు, పౌర్ణమి రావడానికి ఇంకా ఎన్ని రోజులుంది? ఇవాళ ఏకాదశి మహారాజా. పౌర్ణమి రావడానికి ఇంకా 3 రోజులుంది. 3 రోజులు? 3 రోజుల్లో అమ్మాయిని కాపాడగల ఆ విజయ రాకపోతే ఏమిటి చేయటం? అయితే ఇప్పుడు ఏం చేయాలి? నా కుమార్తెను 3 రోజుల్లో రక్షించుకోవడం ఎలా? ఎవరు కాపాడతారు? మంత్రి గారు, ప్రకటించండి. దేశ దేశాలను దండోరా వేయించండి. రాకుమార్ని పౌర్ణమి నాడు క్షుద్రశక్తి బారి నుండి ఎవరైనా రక్షించగలిగితే వారికి అర్ధరాజ్యం ఇస్తారని చాటిపి వేయించండి. అంతేకాదు, అలా రక్షించిన వారికి నా కుమార్తెనిచ్చి వివాహం కూడా జరిపిస్తానని ప్రకటించండి. మహారాజా, నా మాటకు తిరుగులేదు. ఈ రాజ్యం అంతా పోయినా సరే నాకేం భయం లేదు. నాకు కావాల్సిందల్లా నా కుమార్తె ప్రాణం. మంత్రి గారు, వ్యవధి లేదు. తక్షణ మనుషులు పంపించండి. వెంటనే ప్రకటించండి. వెంటనే ప్రకటించండి. వెంటనే ప్రకటించండి. వెంటనే ప్రకటించండి. మహారాజా.
మీరెవరు? శాపగ్రస్తులా లేక ప్రాణం వచ్చిన బొమ్మలా? ఓ తెలుగు మనిషివా? మా భాష గులితే 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 అంటే మీరు మా భాషనే వెనక నుంచి ముందుకు మాట్లాడతారు, తెలుగు అని పేరు పెట్టుకున్నారు. తగ్గితే కురికిని అబ్బా ఆ మాటలే తిప్పి పలకరా, వాళ్ళ భాష అయిపోతుంది. నాకు అర్థమైందిలేండి, రక్షించావు నీకు కృతజ్ఞతలు అని. ఇంతకీ మీరెవరు? మేమా? నేను జాడు బాయ్, బెత్తడి బాయ్, పిడికిడి బాయ్, వేలడు బాయ్. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను అత్యవసర వ్యవహారం మీద బయలుదేరాను. ఎటు వెళ్లాలో తెలియక అవస్థపడుతున్నాను. సినిమరి బా కాదురా, హారీ మనిషి. హారీ మనిషి, నీ అవసరం ఉంటో చెప్పు, మమ్మల్ని రక్షించావు కనుక మా చేతని సహాయం చేస్తాం. ఓహో అలాగా. అయితే యక్షిణి లోకమని ఓ లోకం ఉందిట. ఆ లోకంలో శతరథ మణిహారం ఉందట. ఆ లోకానికి వెళ్ళడానికి దారి తెలిస్తే చెప్పండి. చాలుతే నింపచే చెప్తాం. సినిమరి బా, ఆ యక్షిణి లోకం ఎక్కడుందో మాకు తెలుసు, నిన్న అక్కడ తీసుకెళ్తాం. ఆ హారం ఎక్కడుందో నీకు చూపిస్తాం, కానీ దాన్ని దక్కించుకునే భారం మాత్రం నీది. అది నేను చూసుకుంటాను. పదండి. ఇదే క్షణిలోకం. వాజాచు క్షణిమరిభా, అటు చూడు, ఆ ద్వారం కనిపిస్తుందా? అందులోనే ఉంది మణిహారం. ఆ గదికి తాళం వేసినట్టుంది. ఆ తాళం చెవి ఎక్కడుందో మేము వెతుకుతాం, కానీ నువ్వు మాత్రం ఆ యక్షిని మమ్మల్ని గమనించకుండా చూడు. అవునవును. కృష్ణ, అవేంటి డైమండ్సా? రాయల వారి కాలంలో రత్నాలు వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారని మనం చదువుకోలేదు? వజ్రాలు సోల ఎంతో? గిద్ద 4 వరహాలు. 4 వరహాలా? బహు ప్రేమగానున్నవే. ఏమా, వరహ అంటే పాత కాలంలో 4 రూపాయలట. అంటే 16 రూపాయలకి సుమారు 100 వజ్రాలు. అంత చీపా? నా దగ్గర ఓ 1000 రూపాయలున్నాయి, వజ్రాలు తీసుకుపోదామా? నీ రూపాయి కాగితాలు ఇక్కడ 4 గీసుకోవడానికి కూడా పనికిరావు. అదో గొడవ ఉందా? వజ్రాలే ఇంత చీప్గా ఉంటే మరి పట్టు చీరలు అవి? పట్టు చీర 10 పైసలు ఉండొచ్చు, 1,00,000 చీరలు మోసుకుపోదామని ఐడియా నవ్వుకు. పద. ఇదే సభా మండపానికి వెళ్లే దారి, రండి. ఎవరబ్బా వీరు? వేషధారణ బహు విచిత్రముగా ఉన్నదే. వేరే గ్రహం నుంచి వచ్చినట్లున్నారు. రాజనర్తకి తన వెంట తీసుకొస్తోందంటే ప్రభువులు వారి బంధువులే అంటారు. నమస్కారం సేనాధిపతి గారు. వీరెవరో పరదేశీయుల వలె ఉన్నారు. వీరు మా అతిథులు. వీరే నన్ను. రాయల వారు వచ్చే వేళైంది, ఆసీనులు కండి. ఆసీనులు కండి. నమస్కారం తాతాచార్యులు వారు. ఓ అలసాని పెద్దన గారా, ఆసీనులు కండి. ఆయనేనా అల్లసాని పెద్దన గారు? అవును. ఏమా, అల్లసాని వారి అల్లిక జిగి బిగి అని చదువుకున్నాను చూసావా? ఆయనే ఈయన. అల్లిక అంటే ఆయన టైలరింగ్ చేస్తారా? అది నీ తెలుగు జ్ఞానం. ఇంగ్లీష్ చదువులు చదవడం వల్ల తెలుగు సాహిత్యం గురించి ఆవగించంతైనా తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది మీకు. అదిగో చూసారా, ఆయనే నంది తిమ్మన కవి గారు. ఆయన తిమ్మన గారట. ఆయనే ముక్కు తిమ్మన గారు అని కూడా అంటారు. పారిజాతపహరణం రాశారే. పారిజాతాపహరణం అంటే పారిజాత అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతారా? అమ్మా తల్లి. వారెవరు? వారు దూర్చటి కవి. ఆ కూర్చునేవారు పట్టుమూర్తి గారు. తెనాలి రామకృష్ణ గారేరి. ఓ కవి పేరు తెలుసు నీకు. ఏది ఏది సెకండ్. అరుగో మాటలలోనే వచ్చుతున్నారు. నమస్కారం కవి గారు. నమస్కారం. అదేమి రామకృష్ణ, కనులు మూసుకుని వచ్చుచున్నావేమి? ఓహో, పెద్దనామచ్చుల వారా. మనం రోజు తినే భోజనాన్ని కళ్ళు మూసుకుని తిరగలం. మనం రోజు చూసే మనుషుల్ని కళ్ళు మూసుకునే గుర్తించగలం. అలాగే మనం రోజు వచ్చే ఈ సభాస్థలికి కళ్ళు మూసుకుని ఎందుకు రాలేమో చూద్దామని ఇలా ప్రయత్నించాను.
రామకృష్ణ, అందుకే నిన్ను వికట కవి అన్నారు. చూసా మహిమ, భలే తమాషా మనిషి ఆయన. అవును, నేను కూడా కొన్ని కథలు విన్నాను. రాజాధిరాజ రాజ మార్తాండ కర్ణాటాంధ్ర ఉత్కళ విజిగీష మనీష మూరు రాయల గంట ఆంధ్ర భోజ హజారా రామ హంపి విరూపాక్ష చరణ చారణ చక్రవర్తి దిగంత కీర్తి కవిరాజ కల్పక ఆశ్రిత పారిజాత రాజ కవీంద్ర నరసింహ కృష్ణరాయ రాజేంద్ర బహుపరా బహుపరా బహుపరా. ఆయన మరి వెనకనున్నది ఎవరు? వారే మహామంత్రి తిమ్మరసు గారు. సత్యము, ధర్మము, దయ తమ జీవితాశయాలుగా భావించి కులమత భేదరహితంగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సార్వభౌములకు, మా పెద్దలకు అంజలి ఘటిస్తున్నాం. సామంత రాజులకు, విజయనగర పౌరులకు, మా ఆస్థానమున అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి వహించిన కవి పుంగవులకు ఈనాటి ఈ సభకు ఆహ్వానం పలుకుతున్నాం. ఇక భువన విజయ సభ్యులకు ఒక మాట. మేము వస్తుండగా దారిలో ఓ అందమైన ఊహ మా మధ్యలోకి వచ్చింది. బలరాముడు సీత చూచి పక్కున నగేది. ఈ సమస్యను పూరించమని మా మనవి. బలరాముడు సీతను చూచి నవ్వెననియా? చిత్రముగానున్నదే. ప్రభువుల వారు ద్వాపరయుగానికి త్రేతాయుగానికి ముడిపెట్టినారే, ఇది కొంత జట్లమే. ఓహో, మన అష్టదిగ్గజాలకే కష్టతరమైన సమస్యనిచ్చారు ప్రభువుల వారు. ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు చెప్తాడు చూడు. నీకెలా తెలుసు? పుస్తకాల్లో చదివాం కదా. నేను పూరిస్తాను ప్రభు. చెప్పండి కవివర్య. లలనలు పాయసమానిన కలుగుదురే పిల్లలంచు క్ష్మాసుత నవ్వల్. పరమున దొరికిదరని పొలమున దొరికెదరని ధీబలరాముడు సీత జూచి పక్కున నగియం. భళా రామకృష్ణ కవి, మీ బుద్ధి కుశలత అమోఘం. దుర్జటి కవీంద్ర, మీ కృతి నుండి కొత్త పద్యాన్ని వినిపించండి. ఆ కారడవిలో ఏ దిక్కు లేకుండా పడి ఉన్న శివలింగాన్ని తిన్నడు తన పల్లెకు రమ్మని ప్రార్థిస్తూ చురుకు చూపున గాలిన కొరత నురుకు నురుకు జూపుల పుట్టించు నెరుకు వారి మిరుకు వలి గుప్ప పాలిండ్ల మిగురు బోండ్ల సేవకిచ్చెద నీకు విచ్చేయుమయ్యా. స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేలగల్గెను అతులిత మాధురీ మహిమ తెలిసెన్. ఎక్స్క్యూజ్ మీ రామకృష్ణ కవి గారు, మీరు చెప్పబోతున్న పద్యం నాకు తెలుసు. ఎవరు నీవు? నీకు తెలిసినది ఏమి? తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహార సంతత మధురాధరోదిత సుధార సధారల గ్రోలుటల్జుని. అదే ఆశ్చర్యంగానున్నదే ప్రభు. ఈ వ్యక్తి పలికిన పద్యంలోని ప్రతి అక్షరం నా మనోఫలకంలో ఉన్నదే. ఆశ్చర్యం, అద్భుతం. ఎవరి పరదేశీయుడు? ప్రభువులకు ప్రణామములు. వీరు కృష్ణకుమారులు, ఆమె హేమలత. అడవిలో దొండగుల బారి నుండి నన్ను కాపాడినారు ప్రభు. ఓ అలాగా. వీరకుమారా, మీరే దేశవాసులు? మాది ఈ దేశమే ప్రభు, ఆంధ్రదేశం. ఆంధ్రదేశమా? మరి నీ వేషభాషలేమో విచిత్రముగానున్నవి. అదీగాక నేను చెప్పాలనుకున్నది ముందే నువ్వు చెప్పితివి. అదెలా? ఈ సీన్ నేను తెనాలి రామకృష్ణ సినిమాను చూశాను కవి గారు. సినిమానా? సినిమానా? విఎస్ రంగా గారి డైరెక్షన్ లో విక్రమ్ ప్రొడక్షన్స్ వారు తీసిన సినిమా అది. టైటిల్ తెనాలి రామకృష్ణ. అందులో మీ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు వేశారు. ఆయన్ని చూసి రామకృష్ణ కవి అంత అందంగా ఉంటాడనుకున్నాను. కానీ మిమ్మల్ని చూశాక అలా అనిపించడం లేదు.
ఈ మధ్య కాస్త పొట్ట పెంచి పొట్టైనట్టున్నారు. నీ మాటలు లవలేశమైన అర్థం కావటం లేదు బాలక. ఒక్క పొట్టి పొట్ట తప్ప. కుమారా, మా రామకృష్ణ కవి గారు చెప్పదలుచుకున్నది మీరు ముందుగానే చెప్పగలిగారు. ఈ విద్య మీకు ఎలా వచ్చింది? ఇందులో పెద్ద విద్య లేదు సార్. మహారాజా, మీ భవిష్యత్తు కాలం మాకు వర్తమాన కాలం. మేము భవిష్యత్తు నుంచి వచ్చిన వాళ్ళు. అంటే మేము 20వ శతాబ్దం వాళ్ళు, మీకంటే 500 సంవత్సరాల ముందు వాళ్ళు. అందుకే మీ విషయాలన్నీ మాకు తెలుసు. వీరి నాన్నగారు కాలంలో ప్రయాణం చేసే యంత్రాన్ని కనిపెట్టారు. అదెక్కి మేము మీ కాలానికి రావడం తటస్థించింది. కుమారా, మీ మాటలు వింటుంటే నిజమనే అనిపిస్తున్నది, కానీ నమ్మశక్యము కాకున్నది. సమయం ఉన్నప్పుడు మీకు వివరంగా అన్నీ నేనే చెప్తాను ప్రభు. సరే. ఈ విశాఖపట్నంలో నేను బీచ్ ఒడ్డుకు వెళ్తే రాబోయే కెరట వెనక్కిపోతుంది. నేను విమానాశ్రయానికి వెళ్తే ల్యాండ్ అవుతున్న విమానం తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. నేను భీమిలివే బయలుదేరుతుంటే ఎర్రకొండ తెల్లబోతాయి. అట్లాంటి బండబ్బాయి తమ్ముడిని హోటల్ సప్లైర్ కొట్టాడంటే ఈ విషయం 10 మందికి తెలియక ముందే సముద్రంలో దూకి చావడం మేలు. వాడి శవాన్ని తీసుకొస్తావన్నా? వాడు లైఫ్ లాంగ్ బాధపడాలంటే వాడి చెల్లెలు నా పెళ్ళం కావాలి. తాళి కట్టి తీసుకుని వస్తాను. నేను అనుభవించాక మన రౌడీలకు అప్పచెప్తాను. రోజుకొకటి చేతిలో చెల్లెలు నలిగిపోతూ ఉంటే అప్పుడు దూకుతాడన్న వాడు సముద్రంలోకి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా చెల్లెలు ఎక్కడ కనిపించడం లేదు. మార్నింగ్ లండన్ నుంచి స్పెషలిస్ట్ వచ్చారు. మీ సిస్టర్ని ఎగ్జామిన్ చేసి షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పారు. అయితే ఆ అమ్మాయి మానసికంగా బాగా కుంగిపోవడం మూలాన శాశ్వతంగా తనకు కాళ్ళు రావనే నమ్మకాన్ని ఏర్పరచుకుంది. ఇలాంటప్పుడు పేషెంట్స్ నిరాశతో ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, చూసి ధైర్యం చెప్పు. అమ్మా సరస్వతి, అమ్మా ఇటు రామ్మా. సరస్వతి, సరస్వతి, అమ్మా సరస్వతి, ఆగు. సరస్వతి, ఆగమ్మా. అమ్మా సరస్వతి, నా కాలు పట్టాల మధ్య ఇరుక్కుపోయిందమ్మా. అమ్మా రైలు వచ్చేస్తుందమ్మా. ఆ లివర్ లాగి నా ప్రాణాలు కాపాడమ్మా, లేకపోతే నీ అన్నయ్య నీకు దక్కడమ్మా. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతానమ్మా. త్వరగా రామ్మా. నువ్వు రాగలవమ్మా. ఈ అన్నయ్య అంటే నీకు పంచ ప్రాణాలమ్మా. నా ప్రాణం కాపాడటం కోసం నువ్వేమైనా చేయగలవు. లేమ్మా, లే. రా రా. సరస్వతి, రా. పరిగెత్తు. రామా, రామా, రామా. రా రామా.
కాలేదు కానీ నీ కాళ్ళు వచ్చాయమ్మా. అమ్మా, నీ కాళ్ళు వస్తే నిన్ను గుడికి తీసుకొస్తానని దేవుడికి మొక్కున్నానమ్మా. పదమ్మా వెళదాం. నువ్వు లేకుండా చూసి ఆ ఆకుల బండపై దగ్గర డబ్బులు తీసుకుని వాడి తమ్ముడితో బలవంతంగా సంగీతకు పెళ్లి చేస్తుందా కాంతమ్మ? ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం. దాదా, నీకోసమే ఎదురు చూస్తున్నా. బొడ్డోడిని మా తమ్ముళ్ళ మీద అడ్డంగా పడ్డం కాదు, దమ్ముంటే నాతో చేయగలుపురా. అమ్మా సంగీత, మా అన్నయ్యనే కొడతా. ఆడదాని మీద చేయడం మగతనం కాదు. కొబ్బరికాయ దెబ్బకి ఉడతలా పడే వెధవా, నీకు నా చెల్లెలు కావాలరా? ఎవర్రా నీకు చెల్లులు? దీంతో పాటు పేగు దించుకు పుట్టావా? పుట్టాడు కాబట్టే అనాథాశ్రమంలో చేర్చమని నువ్వు పంపిన సరస్వతిని ఆసుపత్రిలో చేర్పించాడు. సరస్వతి, కాంతమ్మా, వరసకు పిన్నివి కాబట్టి వదిలిపెడుతున్నా. వీళ్ళ జోలికి ఎవరొచ్చినా నరికి పారేస్తా. వీళ్ళు నా చెల్లెళ్ళు కాదు కాదు కాదు. నీకు వాళ్ళు చెల్లెళ్ళా? అవును, అతను మా వాసన్నయ్యే. వాసా? నీ పేరు వాసువా? ఇతని పేరు వాసు కాదు, సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి, సమరసింహారెడ్డి. మీ వాసన్నయ్యని చంపి ఆ రూపంలో వచ్చిన హంతకుడు. అబద్ధం, నిజం. చెప్పు సమరసింహారెడ్డి, వాళ్ళు ముగ్గురు నిజంగానే నీ చెల్లెళ్ళు అనుకుంటే నువ్వు వాళ్లతో కలిసి రక్తం పంచుకున్న అన్నవే అయితే ఆ పెళ్లి కూతురు నెత్తి మీద చెయ్యేసి నేను మీ వాసన్ని అని చెప్పు. పోనీ
నువ్వు నడక నేర్పిన ఈ చిట్టి చెల్లెల మీదైనా ప్రమాణం చేసి చెప్పు, నేను మీ వాసన్నయ్యని చంపలేదు అని.